హలో గైస్, అందరూ అడుగున్నారు బాగున్నారా? ఈరోజు మనైతే మన షిన్చాన్ ఆర్ డైనోసార్ డైరీ మూవీ కొత్తది వచ్చింది కదా లాస్ట్ ఇయర్. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎప్పటి నుంచి ఇస్తానని 1 month అయిపోయింది ఆల్రెడీ. ఈసారి అయితే దొరికింది. అంటే మూవీ వెతుకుతాం, మూవీ వెతికి దాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్పుడు మనం చేస్తాం అన్నమాట. సో నేను మూవీ చూడలేదు, ఇప్పుడే తీసుకొని వచ్చేసాను ఇంక డైరెక్ట్గా ఎడిటింగ్ చేసి. ఇంక నాకు కూడా తెలియదు కాబట్టి మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు. చూద్దాం మరి ఎలా ఇస్తానో. ఓకేనా, పదండి. మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగ డైనోసార్ని పట్టుకుని, చిన్న డైనోసార్ని పట్టుకొని ఒక అతను ఎవరో పరిగెడుతున్నారు. అతన్ని ట్రేస్ చేయడానికి వీళ్ళందరూ ఎవరో పరిగెడుతున్నారు అతను వెనకతల. ఇదంతా ఫ్యూచర్లా ఉంది నాకు తెలిసి. అతను ఇతనే అనమాట కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాడు ఫ్లైట్లో అలాగుంది. కాకపోతే ఇది పడిపోయింది, డైనోసార్ పడిపోయింది. డైనోసార్ మరి ఎక్కడికి వెళ్తుంది అనేసి మీరు ఆలోచిస్తే తెలిసిందే కదా మనకి. షిన్చాన్ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ మొదలెడితే హిమవరేట్ కొత్త డ్రెస్లో ఉంది, వెదర్ కాస్ట్ ఇవన్నీ చూపిస్తారు. మనోడేమో సమ్మర్ వెకేషన్కి వెళ్దాం అనేసి రెడీ అవుతాడు. అదే వాళ్ళ స్కూల్తో పాటు. ఇంకా నువ్వు వెళ్ళొద్దు అని అంటేనేమో ఇంక డీలా పడిపోతాడు. ఆ తర్వాత హీరోకి ఫుడ్ పెట్టేసి అదంతా చేసి పంపిస్తాను అన్నారు కాబట్టి వెళ్ళొచ్చులే అనేసి అన్నారు కాబట్టి వెళ్తాడు. సో ఇక్కడ చూసుకుంటే ఒక కుక్క పిల్లని పట్టుకొని వాకింగ్ తీసుకెళ్ళమంటుంటారు నాకు తెలిసి హీరోని. హీరో ఏమొచ్చి ఇక్కడికి వస్తుంది. ఇక్కడేమో బుల్లి డైనోసార్ ఉంటుంది అనమాట, చిన్న డైనోసార్ ఉంటుంది. ఇక్కడ మన హీరోకి బాధ వేస్తుంది. చూడండి, ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటున్నాడు ఒక్కొక్కసారి. ఇక్కడ చూస్తే న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ ఏదో అవుతుంది. ఇతనే మెయిన్ విలన్, చెప్పడం మర్చిపోయాను. ఇతనే మెయిన్ విలన్. ఇతను ఏం చేస్తున్నాడు నాకు కూడా అర్థం కావట్లేదు ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే కొత్త ప్లేస్ని అయితే ఓపెన్ చేశారు వీళ్ళు. ఇక్కడ డైనోసార్స్ ఉంటాయి నాకు తెలిసి. ఇదిగోండి, ఆల్రెడీ ఇక్కడ డైనోసార్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అందరూ ఇక్కడికి వచ్చారు. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారు, డైనోసార్కి ఫుడ్ పెడుతున్నట్టున్నారు. అండ్ ఇక్కడికి ఓపెన్ చేసుకుంటే మళ్ళీ మన షిన్చాన్ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా నార్మల్ మాట్లాడుకుంటారు. ఐజాన్ వస్తుంది. బాబో, ఇది వచ్చేంతవరకు నాకు ఒకలా ఉంటుంది రా. ఆయన విఐపి టికెట్స్ తెచ్చింది ఇద్దరికి అక్కడ ఇద్దరికి ఉంది. వీళ్ళేమో హ్యాపీగా అయిపోతున్నారు. అంటే ఇంకేం చేస్తా, అందరూ వస్తారు కాబట్టి ఐజాన్ పెట్టేసింది. చూసుకుంటే హీరో చాలా మంచిది గైస్. చూసుకుంటే ఆ బుల్లి డైనోసార్కి ఇచ్చింది తినేదంతా. ఇక్కడ చూసుకుంటే డైనోసార్స్ ఉండే ప్లేస్కి అయితే వెళ్తున్నారు విఐపి టికెట్తో. ఆ విఐపి టికెట్ ఎందుకు అనుకున్నారు, డైనోసార్స్కి ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి ఆ విఐపి టికెట్ అనమాట. సో చూసుకుంటే అందరూ చక్కగా వెళ్తున్నారు. అండ్ కేస్ కూడా ఉంది చూసారా, ఇలాగే ఉండడానికి. డైనోసార్స్ ఏదైనా అటాక్ చేస్తే మరి బాగోదు కదా, సీరియస్ అయిపోద్ది. అందుకే కేజ్ చేశారు వెనకాతల. చూసుకుంటే అది కరెక్ట్, అది బాగా చేశారు. అండ్ ఇక్కడ డైనోసార్ ఉంది. రే కేజ్ చేసి ఉంది కదా, ఎలాగో ఎందుకు భయపడ్డా. ఎక్కేస్తున్నాయి డైనోసార్స్. చూసుకుంటే డైనోసార్స్ ఎక్కేస్తున్నాయి అనమాట. ఇక్కడ హీరోనా ఇదే ఏంటిది ఇది, ఏదో ఆడుకుంటున్నాయి ఏదోట్లేండి. డైనోస్ ఐలాండ్ అంట ఈ ఐలాండ్ పేరు, డైనోస్ ఐలాండ్. మన విలన్ ఎక్కడ ఉన్నాడు, ఐ థింక్ ఇదే అనుకుంటా విలన్ది. చెప్పాను కదా నేను మూవీ చూడలేదని, అందుకే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు నేను ఇలా చూసేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఎవరో కార్లో ఉన్నారు. ఒక్కొక్క ఫ్రేమ్ మారుతుంది ఒక్కొక్కసారి. ఓకే, ఇందాకలా ఫ్లైట్లో తీసుకెళ్తున్నప్పుడు ఇతను పడిపోయింది కదా డైనోసార్, బుల్లి డైనోసార్, అది అతనిదే అనమాట. చూసుకుంటే ఈ డైనోసార్ ఏమో బాగుంది, మంచిగా ఉంది. చిన్న డైనోసార్, బుల్లి డైనోసార్ అనమాట. హీరో కూడా అడుగుంటుంది, జాలీగా చూస్తుందంటే దీన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి కావద్దు కాబట్టి అలా చూస్తుంది అనుకోవచ్చు. షిన్చాన్కి చెప్తే షిన్చాన్ తీసుకొస్తాడు ఎలాగోలా. బట్ చెప్పాలి కదా, అందరిని ఓపించాలి కదా ఫస్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద డైనోసార్స్. ఐ థింక్ ఇది కొంచెం ఆ బుల్లి డైనోసార్ లాగా ఉంది నాకు తెలిసి. ఆ బుల్లి డైనోసార్ అమ్మ నాన్న మరి నాకు తెలిసి, ఎందుకంటే కొంచెం దానిలాగా ఉంది, రెడ్గా లాగా ఉంది. ఏమో టెస్ట్ షాక్స్ ఇస్తున్నారు దానికి. ఏం చేస్తున్నారు వీళ్ళు డైనోసార్స్తో అర్థం కావట్లేదు. అదే ఇక్కడ వాళ్ళు ఏదో చేసిన తర్వాత ఇక్కడ షిన్చాన్ మళ్ళీ చూపించిన తర్వాత ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట. క్వాలిటీ తక్కువ ఉంది ఎందుకంటే కొత్త మూవీ కదా అందుకు. సో ఏం పట్టించుకోకండి. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఫుడ్ తెచ్చింది. ఈసారి షిన్చాన్ వీళ్ళ ఫ్రెండ్స్ చూశారు డైనోసార్కి పెట్టడం, అదనమాట విషయం. ఇది చూసుకుంటుంటే డైనోసార్ భయపడిపోతుంది.
షీరో ఏం చేస్తున్నాడు, ఇలాగనే తిరుగుతున్నాడు. బనానా వేస్తుంది చూసుకుంటే మంచి నేని, ఇదిగో తిను అనేసి బనానా వేస్తుంది అనమాట. చూసుకుంటే షీరోతో ఇంకేటి మాట్లాడతాడు, ఎక్కడ దొరికింది ఇది నీకు అనేసి. అలాగా అది మాట్లాడకపోయినా అది సైకిల్ చేసి చెప్పేస్తుంది షీరో. సూపర్ షీరో తెలుసా మీకు? అది ఉంటుంది కార్టూన్ నెట్వర్క్లో, అది చూస్తే మీకు అర్థం అవుద్ది షీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటని. చూసుకుంటే వీళ్ళు తెచ్చేస్తారు ఇంకా మన ఇంటికి. ఏడది ఎలా చూస్తుంది, తెచ్చేస్తున్నారు, తెచ్చినట్టున్నారు పక్కగా. తెచ్చేసి ఒప్పిస్తున్నారు షీరో ఈ డైనోసార్ని ఉంచడానికి. అండ్ వీళ్ళు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, ఫ్రెండ్స్ కూడా దీన్ని ఒప్పించడానికి వచ్చారు చూసుకుంటే. అండ్ మన వాళ్ళు కూడా కొంచెం ఒప్పించేసారు అనుకుంటా. చూసుకుంటే ఇంకా వీళ్ళతో పాటు ఆడుకుంటుంది, బనానాస్ తింటుంది బాగా. ఇక్కడేంటి బోర్డు వేసి ఈ డైనోసార్ ఎవరిది అనేసి ఇక్కడ ఒక పోస్టర్ వేశారు. అంతవరకు వీళ్ళ దగ్గర ఉంటుంది ఇది, అంతవరకు వీళ్ళ దగ్గర ఉండడానికి ఒప్పుకుంది. దీంతో ఆడుకుంటున్నాడు షించాను ఇంకా మన డైనోసార్స్తో. ఇక్కడ ఈ విలన్కి తెలిసిపోయింది ఏంటి, విలన్కి తెలిసిపోతే మాత్రం ప్రాబ్లమే. ఎందుకంటే వీళ్ళు ఏవో షాక్స్ ఇస్తున్నారు డైనోసార్స్కి చూసుకుంటే. అందుకు మనోడు దీన్ని పట్టుకెళ్ళిపోయాడు అనమాట, ఈ ఇచ్చిన డైనోసార్ని. అండ్ వీళ్ళకి తెలిసిపోయినట్టుంది, అందుకే నైట్ టైం ఏదో మాట్లాడుకుంటున్నారు చూసుకుంటే. వెదర్ చూసుకుంటే నైట్ ఇది. అండ్ ఏంటిది, ఈడిటి డైనోసార్ పట్టుకుని వచ్చి ఈడికి వెళ్ళి తెలిసింది. బ్లడ్ ఏదో అయ్యింది గైస్ మధ్యలో. అండ్ చూసుకుంటే బ్లడ్ వచ్చింది. అండ్ నాకు తెలిసి విలన్స్ వచ్చినట్టున్నారు మన షించాన్ మీదకి, ఈ డైనోసార్ని తీసుకెళ్ళడానికి, అటాక్ చేయడానికి. చూసుకుంటే మళ్ళీ షీరోని చూపిస్తుంది. అండ్ ఏదో అయ్యి మనకి మళ్ళీ డైనోసార్ వెళ్ళిపోతుంది, ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ డైనోసార్ వెళ్ళిపోతుంది అనమాట బయటికి. అండ్ మన షించాన్ ఫ్రెండ్స్ అండ్ హ్యారీ వీళ్ళందరూ వచ్చారు ఆ డైనోసార్ని ఎతకడానికి. ఏదో అయినట్టుంది డైనోసార్తో అందుకు. సో మన హీరో ఏదో పెద్ద హీరోలాగా వెళ్ళిపోతున్నాడు అందుకు. సో చూసుకుంటే మన హీరోలాగా వెళ్ళిపోతున్నాడు, హీరోలాగా వెళ్ళిపోతున్నాడు. సో దొరికేసింది ఫైనల్లీ. అండ్ మన షించాన్కి ఏదో అయ్యింది చూసుకుంటే, బ్లడ్ వస్తుంది అక్కడ, అందుకనే చిన్న బ్యాండ్ వేసుకున్నాడు, బ్యాండెడ్ ఏదో అట్లండి. ఏంటి కాదులే అనేసి మళ్ళీ ఉంచుకుంటున్నారు వీళ్ళు. మంచిది, అలా ఉండాలి. అది హీరోని మళ్ళీ డైనోసార్ని తెచ్చారు. అండ్ ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేద్దాం అనేసి అన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మన ఇందాక తీసుకెళ్ళినప్పుడు పడిపోయింది కదా ఆ బ్రో మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఆ బ్రోతో ఏదో ఈ డైనోసార్కి ఆ బ్రోకి ఏదో కనెక్షన్ ఉంది నాకు తెలిసి. చూసుకుంటే డైనోసార్ దొరికేసింది, బట్ వీళ్ళ దగ్గర ఉండో సేఫ్ అని అనిపించి మన దగ్గర అక్కడ ఉన్నాడు. మళ్ళీ వెళ్ళాడు ఈసారి. డైనోసార్ కూడా వెళ్ళిపోయింది ఒకేసారి చూసుకుంటే. ఎందుకంటే ఒకటి మంచోడు అనుకో డైనోసార్ కూడా తెలిసిపోద్ది అని అనిపిస్తుంది. ఈ హీట్ డైనోసార్ కూడా ప్రేమలు ఉంటాయా ఇవన్నీ నాకు అనిపిస్తుంది. బట్ ఈ మూవీ చూడాలి తెలుగులో వచ్చినంటే, ఎండింగ్లో చూసి మాట్లాడుకుందాం వీటి గురించి. అండ్ కలిసిన వెంటనే తెలిసిందే కదా వాళ్ళు వేస్తారు, వాళ్ళు వేసిన తర్వాత దొరికిద్దా లేదా అని చూద్దారు. అమ్మ విలన్ గ్యాంగ్ వచ్చింది మొత్తం, ఇంక దిగిపోయింది అనమాట. ఏంటి దీన్ని పట్టుకెళ్ళడానికి వచ్చాం మేము అని అంటారు. ఇంకేటి అలా నేను జరగనివ్వను అని పట్టేసుకుంటాడు. ఇంకేటి అలా పట్టేసుకున్న వెంటనే మీరు ఎస్కేప్ అయిపోండి పట్టుకుని అని అంటారు. అదే కదా మరి జరిగేది ఇక్కడ చూసుకుంటే. అలాగా ఎస్కేప్ అయిపోండి అనే లోపు మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు. చూసుకుంటే అంతమంది ఉన్నారు బాబు. ఈ డైనోసార్ ఈసారి కోపంగా కనబడుతుంది. అదనమాట, హీరో కూడా కోపంగా ఉన్నాడు హీరో. అండ్ వీళ్ళందరూ అటాక్ చేయడానికి మళ్ళీ సిద్ధమైనట్టున్నారు హీరో సైడ్ నుంచి. చూసుకుంటే పెద్ద డైనోసార్, ఈ డైనోసార్ బాగుంది, కొంచెం క్రీపీగా చాలా బాగుంది. అది ఈ డైనోసార్ అయితే మేలుకుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే దీనికి షాక్స్ ఏవేవో ఇస్తున్నారు గైస్. చూసుకుంటే లైవ్ చూస్తున్నాడు విలన్, ఏం చేస్తున్నారు ఐ థింక్ లైవ్ డైనోసార్స్ ఏం చేస్తున్నాయి అని చూస్తున్నాడు అనమాట మన విలన్. అదే అనుకుంటున్నాను నేను, అదే సంగతి మరి నాకు తెలిసి. నేను చూస్తున్నాడు, మాట్లాడుకుంటున్నాడు అలాగా. ఈడే ఒకటి యాడ్లాగా ఉన్నాడు. ఈయన తీసుకొచ్చారా డైనోసార్ని తీసుకొచ్చారా అర్థం కావట్లేదు. ఒకసారి మూవీని ఫుల్గా చూసేయాలి, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, చూసేసి అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ అక్కడ కూడా ఉన్నాడు ఇలాంటి, ఇంకా అక్కడ కూడా ఉన్నాడు అనమాట. అదే నాకు అర్థం కావట్లేదు. ఇతనైతే వాళ్ళ బేసిక్ తీసుకొచ్చినట్టున్నాడు వీళ్ళని డైనోసార్తో పాటు. మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమవ్వదు మనకి సేఫ్ ఇక్కడ, మరి తెలిస్తే మాత్రం మన ఎస్కేప్ అయిపోవచ్చు ఈజీగా అని అన్నాడు. మరి చూడాలి మరి. ఇక్కడ ఇది కూడా ఉంది, ఇది మంచిది నాకు తెలిసి.
ఇది మంచిది కామెడీ చేసింది అలాగా కావాలనే అంతే అంతే అంతేనమాట. సో చూసుకుంటే మన విలన్ గ్యాంగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ బోర్డు డైనోసార్లు ఉన్నాయి, ఇక్కడ ఎలా సేఫ్ రా నాయన. ఐ థింక్ అది మంచిది కాదు, అందుకనే అలాగ అయింది. చూసుకుంటే డైనోసార్స్ వచ్చింది. డైనోసార్స్ వాళ్ళకి ప్రాబ్లం, ఇలాగ డైనోసార్స్ నుంచి ఎస్కేప్ అవుతున్నారు. అలాగా అక్కడ సేఫ్ అన్నా అది ఇది అన్నా వాళ్ళ ఇక్కడ చిన్న కన్వర్సేషన్ అవుతుంది చూడండి తెలుగులో వస్తప్పుడు మూవీ అది. ఇంకా డైనోసార్స్ రిలీజ్ అయిపోయాయి. ఒక ఈ కాజు కాబేలు మొత్తం చల్ల చెదురు చేసేస్తున్నాయి. మనోడికి కావాల్సింది అది కాదు, వాటిని టార్చర్ పెట్టాలి, అది కావాలి మనోడికి. అందుకనే కొంచెం బాధపడిపోతున్నాడు బాగా. ఇది చూసుకుంటే ఇక్కడ మనకి షించాన్ ఇల్లు ఇరిగిపోయింది. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అదంతా తినేస్తుంది ఇది. ఇది హ్యారీ అండ్ మిర్చి అండ్ మన బాల్లో చిన్న డైనోసార్ ఉంది. ఇదన్నమాట గైస్ మరి పార్ట్ 1. ఇక్కడ లేదో ఏడుస్తున్నారు చూసుకుంటే. పార్ట్ 1 మరి 1 hour 45 minutes ఉన్న మూవీని నేను ఒకేసారి అలా చెప్తాను కదా. సో అందుకు నేనైతే పార్ట్ 1 చేశాను. అండ్ దీని గురించి నా అప్డేట్ కూడా ఉంది. మనకి పీవీఆర్ సినిమాస్ అండ్ ఐనాక్స్లో మనకి ఈ మూవీని మే 1 జాపనీస్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు లాంగ్వేజెస్లో. థియేటర్స్లో ఈసారి డైనోసార్ డైరీ మూవీ వస్తుంది. అండ్ నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను అని చెప్పలేకపోతున్నాను మాటల్లో. ఈ అప్డేట్ తెలిసినంటే అనేసి ఇంకా పిచ్చి ఇది నాకు. ఓకే వచ్చేస్తుంది తెలుగులో అనేసి. అది మీకు ఎలా అనిపించింది ఫస్ట్ పార్ట్? ఇంకా మీకు ఎలా అనిపించింది నేను కామెంట్ చేయండి. అండ్ నాకైతే బాగా అనిపించింది. అండ్ నేను మూవీ చూడడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మరి లైక్ చేయండి, చేసి తీసుకోండి, పక్కన నడుస్తుంది వాళ్ళు పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని కొంచెం బూస్ట్ చేయండి గైస్. ఓకేనా, మరి వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్ గైస్. ఇంకో వీడియోతో ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.